కేంద్రంలోని అధికార పక్షంతో సహా రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు ఇప్పుడు ఒక ఉభయ సంకటంలో ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సందిగ్ధత పెన్షన్ పథకానికి సంబంధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఆ కొత్త పెన్షన్ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే పథకం అని ప్రధాని మోదీ అన్నారు. ఉద్యోగ విరమణ వయసు దాటిన భారత పౌరులందరూ పెన్షన్ పొందడం లేదు. ఆ మాటకొస్తే అసలు ఎటువంటి పెన్షన్ పొందని వారే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారు. కారణం ఏంటి? ఒక పౌరుడికి అతని వృద్ధాప్యంలో పెన్షన్ను ప్రసాదించే సామాజిక భద్రతా సదుపాయం ఏదీ మన దేశంలో లేదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగులుగా ఉన్న కోట్లాది పౌరులు ఉద్యోగ విరమణ అనంతరం ఎటువంటి పింఛన్కు నోచుకోవడం లేదు. చివరకు దేశ సరిహద్దులను కాపాడే సాయుధ బలగాల్లోని స్వల్పకాలిక సర్వీస్ కమిషన్ అధికారులకు సైతం పెన్షన్ సదుపాయం లేదు. దేశ ప్రజల సగటు జీవితకాలం తక్కువగా ఉన్నప్పుడు పెన్షన్ ఒక సమస్య కాలేదు. ఆ సామాజిక భద్రతకు ఎవరూ ప్రాధాన్యమివ్వలేదు. కొద్దిమంది మాత్రమే పెన్షన్ పొందేవారు. ఉద్యోగ విరమణ అనంతరం దీర్ఘకాలం జీవించేవారు తక్కువే. 1947లో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించినప్పుడు భారతీయుల సగటు జీవితకాలం కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలకు పైమాటే. ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ చెల్లించాల్సిన బాధ్యత సగటున 10 లేదా 12 సంవత్సరాల దాకా ఉంటుంది. కుటుంబ పెన్షన్ సదుపాయం ఉంటే చనిపోయిన తర్వాత భార్య లేదా భర్తకు పెన్షన్ చెల్లించడం తప్పనిసరి అవుతుంది. ఈ కారణంగానే ఉద్యోగులు విధిగా పెన్షన్ను కోరుకోవడం కూడా అంతేకద్దు. ఇది అత్యంత సహజం. ఉద్యోగులు పెన్షన్ను కోరుకోవడం పూర్తిగా సమర్థనీయం. సుదీర్ఘకాలం విధేయంగా సేవలందించిన తర్వాత జీవన భద్రతకు పెన్షన్ అవసరం. పెన్షన్ అనేది వాయిదా వేసిన వేతనం. మరింత స్పష్టంగా చెప్పాలంటే పెన్షన్ ఒక హక్కు. ఈ హక్కు ప్రతి పౌరుడికి ఉండాలి. విశ్రాంత జీవితంలో గౌరవప్రదంగా భద్రభావనతో జీవించేందుకు పెన్షన్ అనేది ఒక సుగమ బాట. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పెన్షన్ హక్కు వాదన గెలిచింది. అది సరైన వాదన కనుక న్యాయమైన తీర్పు. మరి పెన్షన్ హక్కు లేని వారి మాటేంటి? ఆ ప్రశ్నకు సమాధానం పెన్షన్ హక్కును ఆ అసంఖ్యాక పౌరులకు కూడా కల్పించడమే అని నిస్సంకోచంగా చెప్పి తీరాలి. నిజానికి మన సమాజంలోని అన్ని వర్గాల వారు ప్రయోజనం పొందేలా ఒక సార్వజనీన పెన్షన్ పథకం ఉండి తీరాలి. ప్రభుత్వోద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ భరోసా సంపూర్ణంగా సుస్థిరంగా లభించిన తర్వాత, స్థిరపడిన తర్వాత బీమా చేసిన కనీస పింఛన్ భావన కూడా ప్రభవించి బలపడింది. ఈ భావన ప్రకారం ఉద్యోగ కాలం చివరి సంవత్సరంలో పొందిన మూల వేతనం ప్లస్ కరువు భత్యం బేసిక్ శాలరీ ప్లస్ డిఏలో 50% పెన్షన్గా చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. 2004లో పాత పెన్షన్ పథకమైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్త పెన్షన్ పథకం న్యూ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్పిఎస్ పెన్షన్ సదుపాయం 2 ఆధారాలకు భంగం కలిగించింది. నాన్ కంట్రిబ్యూటరీ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్. దీని ప్రకారం ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలకు అవసరమైన మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలి. ఉద్యోగి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఒక డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్. అంటే దీని ప్రకారం పెన్షన్ కోసం ఉద్యోగి, ప్రభుత్వం నిర్దిష్ట మొత్తాలను పెన్షన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ మేనేజర్లు ఆ సొమ్మును మదుపు చేసి వచ్చే రాబడి, పన్ను మినహాయింపుతో ఉద్యోగి పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించేదానికి మార్చివేసింది. కనీస పెన్షన్ భావనను ఎన్పిఎస్ పూర్తిగా త్యజించింది. ఎన్పిఎస్లో ఉద్యోగులు తమ మూల వేతనంలో 10% పెన్షన్ కోసం చెల్లిస్తారు. ప్రభుత్వం కూడా తన వంతుగా 10% మొత్తాన్ని జమ చేస్తుంది. ఇలా జమ చేసిన డబ్బుతో ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెందిన ఫండ్ మేనేజర్లు వివిధ మార్గాల్లో మదుపు చేస్తారు. ఆ మదుపుల ద్వారా వచ్చే రాబడి ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఇంత రాబడి వస్తుందనే భరోసా ఉండదు. ఈ కారణంగానే ఉద్యోగులు ఎన్పిఎస్ను వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున నిరసనలు ప్రజ్వరిల్లాయి. నాటి ప్రధాని వాజ్పేయి ఉద్యోగుల ఒత్తిడికి లొంగలేదు. ఆయన తర్వాత ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ కూడా ఎన్పిఎస్ అమలుకే కట్టుబడి ఉన్నారు. 10 సంవత్సరాల పాటు ఉద్యోగుల డిమాండ్ను నిర్ద్వందంగా తిరస్కరిస్తూ వచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సైతం 10 సంవత్సరాల పాటు ఉద్యోగుల డిమాండ్కు ససేమిరా అంటూ వచ్చారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. మోదీ ప్రభుత్వం యూపీఎస్ను తీసుకువచ్చింది.
ఆగస్టు 3, 2022న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఖ్య 69,76,240. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీరికి పింఛన్లు చెల్లించేందుకు బడ్జెట్ పరమైన వ్యయం 2,43,296 కోట్ల రూపాయలు. మీడియా వార్తల ప్రకారం మార్చి 2023 నాటికి ఎన్పీఎస్లో 23.8 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60.7 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 2024లో వీరి సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అయితే దేశ జనాభాలో వీరి సంఖ్య చాలా స్వల్పమనేది ఒక సునిశ్చిత వాస్తవం. నిధులు సమకూర్చని పెన్షన్ పథకంతో సమస్య ఏంటంటే అది ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే ప్రమాదం ఉంది. పాత పెన్షన్ పథకం అలాంటి పథకమే. ప్రభుత్వాలు ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతనికి దక్కవలసిన రిటైర్మెంట్ ప్రయోజనాలను కరెంటు రెవెన్యూ రాబడి నుంచి చెల్లించలేవు. పే యాజ్ యు గో రీతిలో చెల్లించడం అసాధ్యం. అందుకు నిధులు సమకూర్చడం అత్యవసరం. ఎవరు సమకూర్చాలి? ప్రభుత్వం సమకూర్చాలి, లేదంటే ఉద్యోగులు సమకూర్చాలి, లేదంటే ప్రభుత్వము ఉద్యోగులు ఇరువురు సమకూర్చాలి. ప్రభుత్వము ఉద్యోగులు నిధులు సమకూర్చే పెన్షన్ పథకమే ఎన్పీఎస్. ఈ కొత్త పెన్షన్ పథకానికి ప్రభుత్వం తన వాటాగా 14%, ఉద్యోగి తన వాటాగా 10% సమకూరుస్తున్నారు. నిధులు సమకూర్చడం అనేది భద్రమైన ఆర్థిక వ్యవహారం. యూపీఎస్ పెన్షనర్లకు ఆర్థిక భద్రత సమకూరుస్తుందని మోదీ ప్రభుత్వం ఘంటాపథంగా చెప్తోంది. ఈ పథకానికి ఉద్యోగులు చెల్లించే వాటా 10% యథావిధిగా ఉంటుంది. ప్రభుత్వ వాటా 18.5%కి పెరుగుతుంది. కనీస పెన్షన్ చెల్లింపునకు యూపీఎస్ హామీ పడుతోంది. 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు రిటైర్ అయ్యే ముందు 12 నెలల పాటు తీసుకున్న సగటు మూల వేతనంలోని 50% కనీస పెన్షన్గా నిర్ణయిస్తారు. ఈనపక్షం నెలకు 10,000 రూపాయలు పెన్షన్గా లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే సమయానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ పై తమ వైఖరేంటో వెల్లడించలేదు. అసలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్తో సహా ప్రధాన రాజకీయ పక్షాలు యూపీఎస్ పై తర్జన భర్జనలు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు అనేకం పెన్షన్ నిధికి ఉద్యోగులు విధిగా తమ వాటాను చెల్లించవలసిన నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, ఉద్యోగుల సంఘాలు పరిపూర్ణ సందిగ్ధావస్థలో ఉన్నాయి. కోశ సంబంధ దృక్కోణం నుంచి మాట్లాడితే యూపీఎస్ను తిరస్కరించవలసిన అవసరం లేదు. అయితే కొన్ని ప్రశ్నలు. ప్రస్తుతం పెన్షన్ నిధికి ప్రభుత్వ ఉద్యోగుల వాటా మధ్య ఉన్న 8.5% వ్యత్యాసం భవిష్యత్తులో మరింతగా పెరుగుతుందా? లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఇది ఇంచుమించు పే యాజ్ యు గో వంటి పరిస్థితిని ప్రభుత్వానికి కల్పించదు. 10+10 వాటాల మొత్తాన్ని మదుపు చేసే బాధ్యతను ఆమోదం పొందిన పెన్షన్ ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తూ 8.5% ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని ఎవరు ఎక్కడ మదుపు చేస్తారు? యూపీఎస్ అమలుకు తొలి సంవత్సరానికి గాను అదనంగా ఇచ్చిన 6,250 కోట్ల రూపాయలు చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇది నిజం కాదా? కొత్త పెన్షన్ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించారా? ఉద్యోగుల సంఘాలు ఆ సంప్రదింపుల్లో పాల్గొన్నాయా? ఎన్పీఎస్, యూపీఎస్ ఉభయ సంఘటన నుంచి ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు ఎలా బయటపడనున్నాయి? పెన్షనర్లకు ఆర్థిక భద్రత ఏ మేరకు సమకూరనుంది?